నమస్తే. ఈ రైతుల బాధ చూడండి ఒకసారి. ఎందుకు అధికారి కాళ్ళ మీద పడ్డారట. ఇది హాజీపూర్ మండల్ వ్యవసాయ మార్కెట్ దగ్గర అంటే హాజీపూర్ మండల్లో ధాన్యం కళ్ళం దగ్గర ఉన్న సిచ్యుయేషను. మొన్ననే బాగా వర్షం వచ్చేసి గాలులు వచ్చి అర్ధరాత్రి పూట గాలులు వస్తే వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఆ షెడ్డు గాడికి వెళ్తే గోడగులి 4 కార్మికులు చచ్చిపోయారు. కళ్ళల్లనే ధాన్యం ఉన్నది, దండం పెడతాం సారు కొనురి అంటే ఏ ఆఫీసర్ ముందుకెత్తలేడని చెప్పి రైతులు ఆందోళన చేస్తా అంటే ఈరోజు వచ్చిన జాయింట్ కలెక్టర్ కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు చూడు మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ మీద నిలుసుకొని కాళ్ళు మొక్కుతారు, అయ్యా దండం పెడతాం సారు కొనుర్రి అని. అంటే ఎందుకింత ఘోరమైంది పరిస్థితి? వాళ్ళు అసలే రైతులు, వాళ్ళకు సంవత్సరం పొడవును ఆరుగాలం కష్టపడి శ్రమించి వాళ్ళు ఏదో దాని మీద కుప్పేసుకుంటే దానికి మద్దతు ప్రధానం ఎలాగూ రాదు, కనీసం కొనేటోడు ఉండడు, దాన్ని అమ్ముకోవడానికి వీళ్ళేది ఏడబడితే ఆడ బ్రాండ్ షాప్ ఒకటి అమ్మవచ్చు ఇష్టం వచ్చే రేటుకి, ఇంకోటి అమ్మవచ్చు ఇష్టం వచ్చే రేటు, వంకాయలు టమాటాలు కూర ఎవి పెడితే అవి కావచ్చు. కానీ ధాన్యం మాత్రం రైతు వాడు కష్టపడి అన్నీ చేసి ఎట్లా అంటే జీవితం త్యాగం చేసి కుటుంబం అంతా కలిసి పొలాల్లో కష్టపడి కరెంట్ లేక నీళ్ళు లేక నిప్పు లేక ఆగమాగం చేసినా కూడా అమ్ముకోవడానికి ఇది ఉండదు. లాస్ట్ కొనేటోళ్ళు కూడా సమయానికి రారు. చూడండి మంచిర్యాల జిల్లా ఎట్లయిపోతుంది, అటు పక్క మామిడి ఇటు ధాన్యం ఇదంతా ఎప్పుడు వర్షం కొడుతుందో తెలుస్తలేదు, ఏం కొడుతుందో తెలుస్తలేదు. ఎందుకింత ఆగమాగం? రైతుల నుంచి కొనుక్కొని ధాన్యం కళ్ళల్లుండి వేస్ట్ అయ్యి నీళ్ళల్లో ఇట్లా ఎత్తుకొని ఏడుతారు. అమ్మాయిలు ధాన్యం పట్టుకొని ఏడుస్తున్నారు, తల్లులు ధాన్యం పట్టుకొని ఏడుస్తున్నారు, కళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఇది మంచిది కాదు. రైతు కన్నీరు. రైతుని ఏడిపిస్తే ఏ ప్రభుత్వం నిలబడదు, ఉండదు, మనుగడ సాగించదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.